హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఉషాస్. జీవితంలో కొన్ని రోజులు క్యాలెండర్లో ఉన్న తేదీలు మాత్రమే కావు, అవి మన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాలు. అలాంటి ఒక రోజు ఈరోజు. 10 సంవత్సరాల క్రితం ఇద్దరం కలిసి ఒకరి చేతిని ఒకరం పట్టుకుని జీవిత ప్రయాణం మొదలుపెట్టాము. అది ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏమవుతుందో తెలియదు, కానీ కలిసి ఉంటే చాలు అనే నమ్మకం మాత్రం ఉండేది. ఈ 10 సంవత్సరాల్లో నవ్వులున్నాయి, కన్నీళ్ళున్నాయి, నిశ్శబ్దాలున్నాయి, మళ్ళీ మాటలు కలిసిన క్షణాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే బాధపడిన రోజులు, మరొకప్పుడు పెద్ద పెద్ద సమస్యలకి ఒకరి భుజం ఒకరం అనుకొని నిలబడిన రోజులున్నాయి. ప్రతిరోజు పండగలా ఉండలేదు, కానీ ప్రతిరోజు ఒక పాఠం నేర్పించింది. ఓర్పు అంటే ఏంటో, అర్థం చేసుకోవడం అంటే ఏంటో, ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, అది బాధ్యత కూడా అనే నిజాన్ని తెలిసింది. మన కలలు చిన్నవే అనుకున్నాం, కానీ ఆ కలలను నిజం చేయాలంటే చాలా ధైర్యం కావాలి అని అర్థమైంది. కొన్నిసార్లు అలసిపోయాం, ఇది మన వల్ల అవుతుందా అనే ప్రశ్న కూడా వచ్చింది. కానీ ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొకరు బలంగా నిలబడ్డం నేర్చుకున్నాం. ఇదే మా బంధం బలం. ఇప్పుడు ఇదంతా ఎందుకు సోది చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ వీడియో తీసింది December 7th. ఆ రోజు మా పెళ్లి రోజు. ఇది ఎప్పుడో పోస్ట్ చేయవలసిన వీడియో, కానీ ఒక కాల్ గురించి మేము వెయిట్ చేస్తాం. ఏంటంటే మా 10th యానివర్సరీ రోజే మాకు క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ నుండి, అంటే ఒక పెద్ద ఛానల్ కదా, ఆ యూట్యూబ్ ఛానల్ నుండి, క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మాకు కాల్ రావడం అయితే జరిగింది. టెస్ట్ షూట్ కోసము వాళ్ళు తీస్తున్న బిగ్ సిరీస్ గురించి అందరినీ యాక్టర్స్ని చూస్తున్నారు. సో మాకు కూడా కాల్ వచ్చింది. ఆల్రెడీ నేను ఒకసారి మెయిల్ పెట్టానన్నమాట. ఆ మెయిల్లో నా నంబర్ చూసి నాకు కాల్ చేయడం అయితే జరిగింది. సో నేను కూడా వెళ్ళాను. సేమ్ అదే రోజున, మా యానివర్సరీ రోజునే మాకు ఈ టెస్ట్ షూట్ అనేది జరగడం జరిగింది. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ జర్నీ అక్కడికే జరిగింది. క్రియేటివ్ థింగ్స్ హౌస్ ఎక్కడుందో అక్కడ రేచిపల్లిలో జరిగింది. టెస్ట్ షూట్ ఉన్న రోజు అసలు నాకు ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను. ఫస్ట్ టైం కెమెరా, లైట్స్ అలాంటివి ఏమీ లేదు, కానీ యాక్షన్ అనే వర్డ్ కూడా ఎప్పుడు వినలేదు నేను. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో వాళ్ళు ఒక వీడియో పంపారు, ఆ వీడియో ప్రకారంగా చేసి చూపించమన్నారు. సో నేనైతే అది ట్రై చేసి చూపించాను. ఇంకా వాళ్ళకి ఓకే అనిపిస్తే కాల్ వస్తుంది మాకు. సో వెయిటింగ్ ఫర్ ద కాల్. అందుకే ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఆ రోజే మా యానివర్సరీ రోజు కాబట్టి మాకు 2 హ్యాపీనెస్ ఒకటే రోజు రావడము మాకు ఇంకా బిగ్గెస్ట్ హ్యాపీనెస్. అంటే ఇది ఒక లైఫ్ లాంగ్ మెమొరీ అనుకోవచ్చు. ఎందుకంటే 2 అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ రావడం ప్లస్ మా యానివర్సరీ ఒకటే రోజు జరగడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇంకా మా పిల్లలిద్దరినీ మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో దింపేసి వెళ్ళి వచ్చామన్నమాట. యాక్చువల్గా సిద్దిపేటలో ఉంటారు. ఈ షూట్ అయితే జరిగింది రేచిపల్లిలో జరిగింది, జగిత్యాల సైడు. సో మేము ఇంకా షూట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళే దారి మధ్యలో కార్ టైర్ అయితే పంచర్ అయింది. సో మా హస్బెండ్ అయితే మొత్తం చేంజ్ చేస్తున్నారు. ఇది అన్న కారు, అన్న కూడా అక్కడే ఉన్నారు. జీవితంలో కొన్ని కాల్స్ అనేటివి మన రోజంతా మార్చేస్తాయి. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్సే చేయలేదు. సో నాకు ఇట్లా ఒక పెద్ద ఛానల్ నుంచి టెస్ట్ షూట్ కోసం పిలవడమే చాలా గ్రేట్ అనిపించింది. చేస్తానో చేయనో తెలియదు, కానీ మనమైతే అటెంప్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనైతే మేమైతే వెళ్ళి వచ్చామన్నమాట. మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్. ఆ రోజైతే అలా వెళ్ళడము, చేయడము, రావడం అసలు ఇలా అయిపోయింది, కలలాగా అయిపోయింది నాకైతే. అక్కడ మాకైతే సాత్విక తీసుకుంది, టెస్ట్ షూట్ అంతా సాత్వికనే చేస్తుంది. ఆమెతో కూడా మేము ఫొటోస్ దిగాము. మా హస్బెండ్, అన్నయ్య కూడా మాట్లాడారు. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు సిద్దిపేటలో మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఇంట్లో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు వాళ్ళు కూడా. కేక్ కటింగ్ చేపించడం, అది ఇంకా థ్రిల్లింగ్. అసలు మాకు మొత్తం సర్ప్రైజ్ ఆ రోజంతా. ఆ ఫొటోస్ అవన్నీ అటాచ్ చేస్తున్నాను, చూడండి.
ఇది కేవలం యానివర్సరీ కాదు, మా ప్రేమకి మా కలలకి వచ్చిన ఒక మైలురాయి. హ్యాపీ 10th వెడ్డింగ్ యానివర్సరీ టు మై డియర్ హస్బెండ్ అండి. ఇదొక చిన్న వీడియో అంతే, అంతగా ఎక్కువ చెప్పాలనుకోలేదు. జస్ట్ 5 minutes వీడియో ఉంది, షేర్ చేసుకుందామని చెప్పేసి తీశాను అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.